సాయిరామ్. సాయి బంధువులందరికీ సాయి టీవీ ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒక కుటుంబం, ఒక వ్యవస్థ. మీలో చాలామందికి అనుభవం ఉండి ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తాతయ్య, బామ్మ, పెదనాన్నలు, చిన్నాన్నలు, మన తోబుట్టువులు అందరూ మనందరం కలిసి ఉన్న కుటుంబాలు ఇప్పటికీ అక్కడక్కడ ఉండే ఉంటాయి. ఎనివే, అలాంటి పెద్ద కుటుంబం ఒకటి. ఒక మంచి వ్యవస్థ, మంచి పనుల కోసం, మంచి కార్యక్రమాల కోసం, మంచి కార్యాలు చేయడం కోసం అత్యుత్తమమైన యజమాని సారథ్యంలో నడిచే ఒక వ్యవస్థ. ఉమ్మడి కుటుంబంలో అయినా, మంచి వ్యవస్థలో అయినా ప్రతి సంవత్సరం సమీక్ష జరుగుతూ ఉంటుంది. దేనికోసం? రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఏం చేయాలి, ఇప్పటి వరకు ఏం చేస్తూ వచ్చాం, ఇంకా ఎలా ఉండాలి అని. ఈరోజు సాయి టీవీ 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలో అడుగు పెడుతున్న శుభతరుణంలో ఇదే ఈరోజు నేను చేయబోయేది. నా యజమాని సాయినాథునితో పాటు సాయి టీవీని ఆదరిస్తూ, నన్ను కూడా మీ కుటుంబ సభ్యురాల్లో ఒకరిగా భావిస్తూ, మీ ప్రేమ ఆదరాభిమానాలను అందిస్తున్న మీరందరూ నా కుటుంబ సభ్యులు. నేను మీలో ఒకదాన్ని. మరి సాయి టీవీ 2 సంవత్సరాల ప్రస్థానంలో మా అనుభవాలు, అనుభూతులు, మీ నేర్చుకున్న పాఠాలు, ప్రయాణం మొత్తంగా ఒక్కసారి సాయినాథుని సాక్షిగా సమీక్షించుకోవడానికే ఈ ప్రత్యేక కార్యక్రమం. సాయి టీవీలో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధగా వింటారు. మీ అనుభూతులు, అనుభవాలు తెలియజేస్తూ ఉంటారు. ఈ ప్రస్థానంలో కూడా మా సంతోషాలు, కన్నీళ్ళు, ఆవేదన, అనుభూతులు అన్నీ ఉంటాయి. అన్నింటికీ అంతే విలువనిచ్చి మరి 3వ సంవత్సరం మా ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములై ఉంటారని, ఉండాలని కోరుకుంటున్నాను. సాయి టీవీ చూసే వాళ్ళలో ఇప్పటికీ అనేక మందికి ఒక చిన్న సందేహం, కుతూహలం. ఏంటి, అసలు మీకు ఇంత మంచి పని చేయాలని ఎందుకు అనిపించింది? ప్రేరణ ఏంటి? మీకు కలిగిన అనుభవాలేంటి అడుగుతూ ఉంటారు. నిజంగా సాయినాథుడే ప్రేరణ, సాయినాథుడే అనుభూతి, సాయి టీవీయే సాయినాథుడు. చాలా చిన్న వయసులో, నాకు 4 సంవత్సరాలు ఉంటాయి, మొట్టమొదటిసారిగా బాబా ఫోటో చూశాను. ఒక పొద్దున్నే నిద్రలేచి మా ఇంటికి అత్త వచ్చింది. పెళ్లి కూతురు వేరే ఊరి నుంచి వస్తుంది కదా, వచ్చేటప్పుడు బాబాగారి ఫోటో తెచ్చింది. నిద్రలేచి రాత్రి పెళ్ళయింది కదా, అత్త వచ్చింది, చూడ్డానికి వెళ్ళాను. అత్త కంటే ముందుగా బాబాని చూశాను. ఇంకంతే, ఆ క్షణంలో బాబాకి బానిసనైపోయాను. ఎంత ప్రేమలో పడిపోయానో. నా స్నేహితుడు, నా దైవం, నా సర్వస్వం. ఎన్ని జన్మల బంధమో మరి వెతుక్కుంటూ ఈ రోజుకి కనీసం బాబాను నాకు పరిచయం చేసిన ఆ నిమిత్త మాత్రాలు బాబా భక్తురాలు కాదు. ఎందుకు తెచ్చుకుందో ఆవిడకి తెలియదు. మా ఊరికి చుట్టుపక్కల, నేను పుట్టి పెరిగిన గ్రామానికి చుట్టుపక్కల అనేక గ్రామాల్లో ఇప్పటికీ సాయి భక్తులు లేరు. ఇప్పుడు బాబా వెళ్తున్న తర్వాత, సాయి టీవీ వస్తున్న తర్వాత, లేదా బాబాను నమ్ముకొని మా అమ్మాయి పెద్దదైంది అని ఒక ఇష్టంతో, బాబా మీద గౌరవంతో, ఆరాధనతో, లేదా ఆశతో కావచ్చు, ఇప్పుడు అవుతూ ఉన్నారు. సో అలా చాలా చిన్న వయసులో ఏమీ తెలియకుండానే బాబా దాసురాలిని అయిపోయాను. నిజానికి బాబాకి ప్రేమలో పడిపోయానని చెప్పుకోవడం నాకు ఇష్టం. ఒక బిడ్డకి తల్లికి మధ్య ఏర్పడే బంధం, తాతయ్యకి మనోరాలికి ఏర్పడే బంధం, స్నేహితుడికి స్నేహితురాలికి ఏర్పడే బంధం, ఇలాంటి మంచి బంధాల్లో ఉండే పవిత్రమైన ప్రేమ
నన్ను ఎప్పుడూ పడిపోనివ్వకుండా, నేను ఏ దారిలో నడుస్తున్నానో ఎప్పటికప్పుడు తాను అర్థమై నాకు చూపిస్తూ, మార్గం చూపిస్తూ, మార్గదర్శనం చేస్తూ, నన్ను నన్నుగా ఉంచుతూ తనిదానిగా చేసుకునే సాయినాథుని ప్రేమకు ఏమీ తెలియని వయసులోనే దాసురాలను అయిపోయాను, దాసోహం అయిపోయాను. ఎప్పుడైతే బాబా అలా తన ప్రేమ బంధంతో నన్ను తనదానిగా చేసేసుకున్నారో అప్పటి నుంచి నా జీవితం అంతా బాబాదే. చదువుకున్నాను, టీచర్ అవ్వాలని ఉండేది. చదువు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు లిటరేచర్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ గ్రాడ్యుయేషన్ అవ్వగానే జర్నలిజం ఫీల్డ్లోకి రావడం, అక్కడికి వచ్చిన తర్వాత అయినా ఒక పత్రికలో, చాలా పేరున్న పత్రికే, ఇప్పటికీ అనుకోండి ఒక మంచి పెద్ద పత్రికలో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను, ట్రైనీగా, ఆ తర్వాత సబ్ ఎడిటర్గా. అప్పుడు అనుకున్నాను కదా, చాలు కొన్నాళ్ళు చేసి టీచింగ్ ప్రొఫెషన్ వైపు వెళ్దామని. కాదు, బాబా గారి నిర్ణయం అంతా వేరే ఉంటుంది. మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం చేసి ఇంకా మీడియాలో ట్రైనీగా జాయిన్ అయిన దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లో బాబా వేలు పట్టి అక్షరాలు దిద్దించినట్టుగా అన్నీ నేర్పించి ఒకానొక సమయంలో ఇంకా నా జీవితంలో ఆఖరి క్షణాలు నాకు అర్థమయ్యాయి. ఒక ప్రమాదంలో నేను అనుకున్నాను, బాబా నేను వెళ్ళిపోతున్నాను. బిడ్డలు చాలా చిన్నవాళ్ళు. మా చిన్న బాబుకి 6 నెలలు, అన్నప్రాసన 3వ రోజు. ఇంత చిన్న బిడ్డలను వదిలేసి వెళ్ళటానికి నాకు మనసు ఒప్పట్లేదు బాబా. తల్లి ప్రేమకు దూరం అవుతారు. వాళ్ళ చేతులతో వాళ్ళు అన్నం తింటే చాలు. ఆ తర్వాత నువ్వు ఏం చెబితే అది, నువ్వెంత ఆయుష్ పోసినా అది మొత్తం నీకోసమే వినియోగిస్తాను అని వాగ్దానం చేసుకున్నాను. నేనే బాబాకి మాట ఇచ్చాను. బాబా 5 గంటల తర్వాత బతికించేశారు. బాబా బతికించారని సంతోషం. కానీ నేను నా అంతటికి నేను బాబాకి చేసుకున్న ప్రమాణానికి మరి మార్గం ఎలా ఏర్పడాలి తెలీదు. ఇలా జర్నలిజం అంతా అయ్యాక నా వృత్తితో పాటు బాబా ప్రతిక్షణం ఉంటారు నేను అనుకునేదాన్ని. సరే, జనరల్గా న్యూస్ ఛానల్లో చేశాను. అనేక వార్తలు, అసలే సున్నితమైన మనసు, బాబా మీద ప్రేమ, ప్రతిదీ మనదే. అందరి కష్టము మనదే, అందరి సుఖము మనదే. రైతులు ₹1,00,000 కోసము 50,000 కోసం ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి? మన తోబుట్టువులు లాంటి ఆడపిల్లలు, మన ఇళ్ళల్లో లాంటి మగపిల్లలు ఆడపిల్లలు నేర్పించడం ఏంటి? ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటి? అత్యాచారాలేంటి? ఎటెళ్ళిపోతుంది ఇదంతా? ఈ సమాజంలో ఇప్పుడు మొదలవుతున్నట్టుగానే ఉంది. ఇంకా నిజంగా పెచ్చుమీరిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాబా మొత్తం నువ్వయ్యి వస్తే, ప్రతి కుటుంబంలో ఇప్పుడు పుట్టే ప్రతి బిడ్డ నిన్నే చూస్తూ నేను పెరిగినట్టుగా నువ్వే లోకంగా పెరిగితే ఎంత బాగుంటుందో. ఇలా అంటూ అనిల్ గారితో మాట్లాడుతూ ప్రతి కష్టం రానియండి, ప్రతి సుఖం రానియండి. ఏది న్యూస్లో ఎవరైనా మేము వార్తలు చెప్పేటప్పుడు అనుకునేదాన్ని, అయ్యో ఇంత డబ్బు వృధా అయిపోయింది, ఇలా దొరికిపోయింది. లేకపోతే ఒక 50,000 కోసం ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట, ఆ కుటుంబం అనాథ అయిపోయింది. బాబా ఉంటే బాగుండు, వీళ్ళందరి మనసుల్లో బాబా ఉంటే, ఇలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటే బాగుంటుంది. అందరి మనసులు బాబాతో నిండిపోతే చాలా సహజమైన ప్రేమ ప్రపంచం ఏర్పడిపోతుంది. బాబా సంతోషపడతారు కదా, ఎక్కడా కన్నీళ్ళు ఉండవు. అయ్యో ఇవాళ ఆ కుటుంబంలో ఆడపిల్లకి కష్టం వచ్చింది, ప్రతిదానికి దుఃఖపడిపోతూ ఉంటే అప్పుడు అనిల్ గారి ఆలోచన, మరి మీరందరూ ఇంతమంది బాబా భక్తులు ఉన్నారు, మీరు ఒక ఛానల్ పెట్టుకోండి. ఏం చేస్తారు, ఇళ్లలో ఏం చూడాలో తెలియక ఏదో ఒకటి చూస్తూ ఉంటారు, బాబా గారినే చూసుకోవచ్చు. కానీ పట్టిన పట్టు పట్టరాదు, పట్టిన పట్టు విడవరాదు. మా తాతయ్య గారు ఒళ్ళో కూర్చోబెట్టుకొని చాలా చిన్నగా ఉన్నప్పుడు, బాబా గారు పరిచయం కూడా కానప్పుడు, అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో చెప్పే మాట, అందులో బాబా గారి గురించి ఇంత మంచి మాట విన్న తర్వాత అప్పుడే పట్టుబట్టాను, అవ్వాలి,
రావాలి బాబా ఛానల్. ప్రతి ఇంట్లో చూడాలి, ప్రతి ఒక్కళ్ళు చూడాలి. డిప్రెషన్తో ఉన్నవాళ్ళు చూడాలి, మంచం మీద పడిన వాళ్ళు చూడాలి, మనసు బాగలేని వాళ్ళు చూడాలి, అనేక రకాల వికారాలతో లోనైన వాళ్ళు చూడాలి. అందరూ చూడాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా బాబాని చూస్తే చాలు, నేను బాబాకు అంకితమైనట్లు వాళ్ళకి బాబా ప్రేమ తెలిసిపోతుంది. కొంతలో కొంత మార్పు వస్తుంది. పక్క వాళ్ళకి సాయం చేస్తారు. బాబా ఆశీస్సులు అందరి మీద ఉంటాయి. సాయి టీవీ రావాలి, అందరి ఇళ్ళల్లో ఉండాలి. అనుకున్నట్టుగా అంత ఈజీ పనా ఏంటి? ఎవరి కుటుంబంలో వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడాలి. ఒక గుడి కట్టాలంటే ఎన్ని వేల మంది కలిసి రావాలి. అలాంటిది సాయి టీవీ. బాబా గారు ఒక్క ఫోటో కొనుక్కొచ్చుకోవాలంటే మనం కొనుక్కొచ్చుకోలేం. ఒక్క సప్తాహ పారాయణ చేయాలంటే మన వ్యక్తిగత విషయం, మనం చేయలేము. బాబా గారికి ఇష్టం ఉందో లేదో తెలియదు. ఇంతమందికి ఆశీస్సులు ఇవ్వాల్సిన అవసరం ఆయనకుందో లేదో నాకు తెలియదు. నేనెవరిని బాబా గారిని నువ్వు టీవీ రూపంలో నువ్వు రా బాబా అని అడగడానికి నాకే హక్కు ఉంది, ఏ అర్హత ఉంది నాకు తెలియదు. ఇందులో నాకున్న స్వార్థం వల్ల ఒకటే, బాబా నువ్వు అందరినీ బ్లెస్ చేయాలి, నీ ప్రేమ అందరిలో నిండిపోవాలి, నిన్ను చూసి అందరూ సంతోషపడాలి. ఎప్పుడో నువ్వు నాకు పోసిన ఆయుష్ తీరి నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను చాలా తృప్తిగా నువ్వు భూమి మీదకి వెళ్ళి ఒక మంచి పని చేసి వచ్చావని నువ్వు నన్ను అభినందించే అంత మంచి పని అంత చక్కగా నేను చేయాలి. బాబాని ఎంత వేధించుంటానో, ఎంత పీడించుంటానో. సాయి టీవీ అనే నా కళ దృశ్య రూపంలోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ప్రయత్నాలు చేసుంటానో చెప్తే ఒక పెద్ద ఎపిసోడ్లో ఓ సంవత్సరం, నేను ఎన్ని సంవత్సరాలు తపన పడ్డానో అన్ని సంవత్సరాల కార్యక్రమం అవుతుంది. రాస్తే చాలా పెద్ద బుక్కే అవుతుంది. సాయి టీవీ కదా, ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు. చూసే వాళ్ళల్లో చాలామందికి వస్తుంది, చూస్తున్నాం. ఇది ఎవరు నడిపిస్తున్నారు? ఇలాంటి ఒక ఛానల్ నడపడానికి ఎంత ఖర్చు అవుతుంది? దీనికి ఏం బాధలు ఉంటాయి, ఏం బాధ్యతలు ఉంటాయి? అసలు ఆలోచన కూడా రాదు. కొద్ది మందికి ఏదో వస్తుంది. ఏదన్నా మనం కూడా చేస్తే బాగుండు, వీళ్ళు అప్పుడప్పుడు మొత్తుకుంటూ ఉంటారు, సాయి టీవీ మనందరిది, మీరు ఏదన్నా కొద్దిగా సాయం చేయండి అని. మనం ఇచ్చే 500లతో అవుతుందా, మనం ఇచ్చే 200లతో అవుతుందా? కొద్దిమందికి. ఇంకొద్ది మంది నిజంగా చాలా దుర్మార్గం. ఎంతమంది ఇచ్చేస్తూ ఉన్నారో, వీళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చేస్తున్నాయో. ఇలా అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు ఒక్క రూపాయి కూడా ఇచ్చుండరు. మీలాంటి మీ చుట్టుపక్కల ఎంతమంది సాయి టీవీ చూస్తున్నారో అడగండి. ఎందుకంటే సాయి టీవీ ప్రారంభం కాకముందు నుంచి, అంటే సాయి టీవీ ప్రారంభం చేయడానికి 3 సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నాం. 6 సంవత్సరాల నుంచి మాతో కలిసి ఉన్నది ఒక్క శ్రీపతి నాయుడు అంకుల్, హైమావతి అమ్మ. అంతే. వీళ్ళిద్దరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా కళ, కష్టం, ఆనంద బాష్పాలు అన్నీ తెలిసిన వాళ్ళు. కేవలం ఇద్దరు. అది 1000 ఇచ్చారా, 2000 ఇచ్చారా, ఎంతన్నా ఇవ్వనివ్వండి, మేము ఉన్నామని చెప్పారా. ఇక ఆ తర్వాత అందరూ ఇది మీతో అవుతుందా, మీ వల్ల అవుతుందా, ఒక సాయి టీవీ ఇలా చేసుకుందాము అని అడిగితే ఎంతమందో, ఎన్ని ప్రయత్నాలు, బాబా నేర్పించిన పాఠాలు ఎన్ని. నేను ఇంతకుముందు అన్నాను కదా, ఎవరిది వాళ్ళు ఒక వారం పారాయణ చేసుకోవడమే కాదు, వీలు కాదు, కుదరదు, పూర్తి కాదు, ఎన్నో అడ్డంకులు. నా కోసమా, నా కుటుంబం కోసమా? ఒక్కొక్కసారి అనిల్ గారు అంటారు, నేను దుఃఖపడుతూ ఉంటే, ఇది ఎలా నడుస్తుంది, ఎందుకు మనం ఒక్కళ్ళమే ఇంత తపన పడాలి, ఇన్ని లక్షల మంది సంతోషపడుతున్నారు కదా అంటే, అప్పుడు నువ్వేమనేదానివి? నా బాబా అందరూ చూస్తే చాలా అనేదానివి, నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు అని. నాకు నేను ఇప్పటికీ అదే సమాధానం చెప్పుకుంటాను. నిజంగా నా కోసమే. నా బాబా అందరూ చూసి, నా బాబాని అందరూ ప్రేమిస్తే, నా బాబాని అందరూ గౌరవిస్తే అది నాకు చాలా సంతోషం. ఆ ఒక్క స్వార్థం కోసమే చేశాను. ఆ తర్వాత బాబా ఎందరికి ఆశీస్సులు ఇస్తున్నాడో, ఏం చేస్తున్నారో బాబాకి తెలుసు, అనుభవించే భక్తులకి తెలుసు. సో మరి ఇంత పెద్ద వ్యవస్థ పెట్టాలి,
మన నా స్వార్థమే కదా బాబా అందరి ఇళ్ళకి వెళ్ళాలంటే, అందరూ సంతోషంగా ఉండాలనేది కేవలం నా స్వార్థం. ఎవరికేం అవసరం? మనందరం ఒక గుడి కట్టుకోవడానికి వేసుకున్నట్టు తలా ఒక 1000 రూపాయలు వేసుకుందామండి, చేద్దాం. ఎందరిని అడుగుంటాను? ముందు తెలిసిన వాళ్ళతో మొదలుపెట్టాం. సాయి టీవీలో వాలంటీర్స్గా ఉండటానికి, లేకపోతే అప్పుడప్పుడు సేవ చేయడానికి మధ్యలో వచ్చేవాళ్ళు చెబుతూ ఉంటారు. మా సొంత తోబుట్టుని అడిగానండి, మనం ఇచ్చేదాంతో వాళ్ళకి అవుతుందా అని. 11 రూపాయలు కూడా ఇవ్వలేదండి. మీరు ఎలా చేస్తున్నారో మీకు నమస్కారం అండి అని. ఏది సాయి టీవీ వచ్చి ఇన్ని రోజులు ఇన్ని క్షణాలు బాబాను చూస్తూ ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత కూడా వాళ్ళు బయట చూసే ఫీడ్బ్యాక్ అలాంటిది. మేమెవరో అసలు చేస్తామో లేదో తెలియకుండా మాకెంత బ్రహ్మాండమైన పాఠాలు నేర్చుకుని ఉంటాం. యగాదిగా చూసిన వాళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా, మీరు బయలుదేరితే నాకు వేరే పని ఉంది, ఇవన్నీ అయ్యే పనులు కావు అన్నవాళ్ళు, మీరు మొత్తం చేసుకురండి, ఆఖరికి అయ్యే రూపాయి మేము ఇస్తామని చాలా అలోగ్గా సలహాలు ఇచ్చిన వాళ్ళు బోల్డ్. వీళ్ళంతా ఎవరనుకున్నారు? సాయి భక్తులని మీ చుట్టుపక్కలే బోల్డ్ మంది ఉంటారు. పెద్ద సాయి భక్తులుగా చలామణి అయ్యేవాళ్ళు వాళ్ళలో చాలామంది. సో అలాంటి వాళ్ళు ఆబ్వియస్లీ సాయి టీవీ చుట్టుపక్కల, ఈ కాలనీ చుట్టుపక్కల కూడా రాకుండా బాబాగారు వాళ్ళ నోటితో వాళ్ళ కాళ్ళు కట్టేసినట్టు అప్పుడే అలాంటి పాఠాలన్నీ వాళ్ళకి మాకు ఒకటేసారి నేర్పించేశారు. ఇలా 3 సంవత్సరాలు అన్ని వ్యవస్థలు, వ్యక్తులు, మందిరాలు, భజన సమాజాలు, ఏవైతే ఏంటి వాట్ ఎవర్, ఎక్కడైతే సాయి భక్తులని చెప్పుకుంటారో, సాయి వ్యవస్థలను ఉన్నాయో అవన్నీ అయిన తర్వాత రోజు నా ఒంట్లో ఉన్న రక్తం అంతా కన్నీరు అయ్యేంత దాకా బాబా దగ్గర ప్రతి అవమానానికి, ఏం బాబా ఇంత అవమానిస్తారా, వాళ్ళు నీ భక్తులే కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు బాబా, వెళ్తే నీ భక్తులని అందరితో బయట సన్మానాలు చేయించుకుంటారు, నేను వెతుక్కుంటూ వెళ్ళలేదు, నీ భక్తులని పలానా వాళ్ళు చెప్తే వెళ్ళాను, ఇలా అన్నారు బాబా. నువ్వు ఓర్చుకునే శక్తి లేదు, కానీ విడవను, నువ్వు అందరిళ్ళకి వెళ్ళాల్సిందే. రోజు ఇంకా నేనేం లేను, కరిగిపోయేంత దాకా, బాబా కరిగిపోయిన దాకా కన్నీళ్ళు 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 కారుస్తే నా కన్నీటికి రూపాయి చొప్పున బాబాగారు ఇచ్చి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. ఒకసారి షిరిడి వెళ్ళి బోరున ఇంకా నా వల్ల కాదు బాబా, కానీ ఇది ఏర్పాటు అవ్వకపోతే, ఏమో నా వ్యక్తిత్వం అలాంటిది, మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం, పని అసంపూర్ణంగా అసంబద్ధంగా చేయడం, అంటే అది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా ఇంకా ఎవరూ చేయనంత బాగా బెస్ట్గా ఉండాలి మామూలుగా ఏదైనా పని చేస్తేనే. అలాంటిది సాయి టీవీ ఇంత మంచి కారణంతో చేసిన పని, ఇది నా వల్ల ఏ కోశాన అయ్యేలాగా లేదు. ఈ షిరిడీలో నాకెంత అంటే బతకాలని ఆశ లేదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని కాదు, కానీ ఇంకా నాకు నీ పని అయ్యే సూచనలు ఏమాత్రం కనిపించట్లేదు, నిన్ను వేధించను, ఉన్న పళంగా నన్ను తీసుకెళ్ళిపో అని బాగా కూర్చొని ఒక్కదాన్ని ఏడుస్తుంటే, అనిల్ గారు ఓదారుస్తూ ఉంటే, ఒక్క అక్షరం కూడా తెలియని ఒక ముసలావిడ, తర్వాత ఆవిడ చిరునామాకి ఎంత ప్రయత్నం చేశామో, ఆవిడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. బిడ్డ, నేను దేవుడి హుండీలో ఇద్దామని 2000 తెచ్చాను, మీరు ఇద్దరు ఎందుకో ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు నాకు తెలీదు, ఈ 2000 మీరు పెట్టుకోండి, మీరు ఏం పని చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి, నువ్వెందుకు ఇస్తున్నావమ్మా అన్న. నాకు తెలియదు బిడ్డ, బాబాకి నేను కాకపోతే ఎందరో ఇస్తారు, మీరు షిరిడి వచ్చి ఏడుస్తున్నారంటే మీకు బాబానే చెయ్యాలి, నాకు బాబా కల్పించాడు అనుకుంటున్నాను, ఇది బాబాది మీకు ఇస్తున్నానంటే బాబానే మీకు ఇస్తున్నట్టు, మీరు ఏ పని చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి అంటే, నీకు 2000కి రసీదు పంపిస్తానవ్వా, ఒక గొప్ప పనే, బాబాగారు ఇట్లా ఛానల్ పెట్టాలనుకుంటున్నాము, ముందుకి వెళ్ళనివ్వట్లేదు, వెనక్కి వెళ్ళనివ్వట్లేదు, నలిపేస్తున్నాడు అని చెప్పాము. ఆమె ఎంత చల్లగా నవ్విందో. బిడ్డ, ఎంత జీవితం ఉందో మీకు,
మీ కన్నీళ్ళన్నిటికీ సమాధానం దొరుకుతుంది. తప్పకుండా మీరు సంతోషంగా వెళ్ళండి షిరిడి నుంచి అని దీవించింది. నీ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా అన్నా. నాకు ఫోన్ ఎడదు బిడ్డ, నాకు చదివే రాదు, షిరిడి దాకా కాదు, ఇక్కడ దాకా ఎట్లా వచ్చానో నాకు తెలీదు, మరి నీ అడ్రస్ ఇవ్వమ్మా అన్న. అడ్రస్ ఏముందిలే బిడ్డ అంది. అట్లా కాదమ్మా, నీకు రసీదు పంపిస్తాము, పోనీ నువ్వు నాకు చేసిన మేలుకి ఇప్పుడు నాకు కన్నీళ్ళు తుడిచావు, ఎప్పుడన్నా వచ్చి నేను నీకు ఏదన్నా సేవ చేయగలిగితే చేస్తాను అన్న. అంటే ఏదో చిరునామా ఇచ్చింది. ఎన్నిసార్లు ప్రయత్నం చేశాము, పోస్ట్ ఆఫీసులు కనుక్కున్నాము, ఆ ఊరు ఎక్కడ ఉంటుందో కనుక్కున్నాము, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా దొరకలేదు. బాబా ఇలా ఎన్ని రూపాల్లో వచ్చారో, చిన్న చిన్న మొత్తాలే, మొత్తంగా ఈ ఛానల్ బాబాది. అలా ఏ రోజు మరి దీన్ని ప్రారంభించాలి? ఎందరో ఇలాంటి అతి సామాన్య భక్తులు ఎంత పవిత్రమైన వాళ్ళు, బాబా ఎన్ని రూపాల్లో వచ్చారో బాబాకే తెలియాలి. మొత్తానికి కష్టాల కంటే, జరిగిపోయిన దానికంటే ఇప్పుడు ఎలా, ఇంకా ముందు ఏం చేయాలి అనే దాని మీదే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాను. కానీ చాలా అంటే చాలా, బాబా బంగారాన్ని శుద్ధి చేసినట్టు ఇంత పెద్ద బాధ్యత అప్పగించేటప్పుడు ఒక మామూలు సంస్థలోనే మనకు ఒక ప్రమోషన్ ఇవ్వాలంటే ఆ మేనేజ్మెంట్ ఎంతో ఆలోచిస్తుంది, ఎన్నో విధాల పరీక్షిస్తుంది. మరి బాబా ప్రపంచంలో ఎవ్వరికి ఇవ్వని ఒక బాధ్యత ఒక మామూలు ఆడపిల్లకి ఇవ్వాలంటే ఎంత ఆలోచించి ఉంటారో. నన్ను ఎన్ని విధాల పరీక్షించాలో అన్ని విధాల పరీక్షించి అన్ని పరీక్షల్లో పాస్ అయిన తర్వాత ఏకంగా ప్రమోషనే ఇచ్చేశారు, ఉద్యోగం కాదు. సాయి టీవీలో ప్రమోషన్ ఇచ్చారు. ఛానల్ బాబాదే, బాధ్యతలు చూసుకునే ఒక ప్రమోషన్. ఆఫీస్ బయట కుక్కలు, ఆఫీస్లో నేను, రెండు ఒకటే. వాటిని పోషిస్తున్నారు, నన్ను పోషిస్తున్నారు, వాటికి ఆశ్రయం కల్పించారు, నాకు మార్గదర్శనం చేస్తున్నారు. సరే, మరి ఎప్పుడు లాంచ్ చేయాలి? బాబా గారికి ముహూర్తాలు చూస్తామా? కానీ నాకు కావాలి కదా, బాబా కోసం చేసే పని చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఎప్పుడు చేయాలి అంటే, ఇది బాబా నా తోబుట్టు సాయి టీవీ, బాబా ముద్దు బిడ్డ, బాబాకి నేనెంతో, నాకు సాయి టీవీ అంతా. రాఖీ పండుగ నా తోబుట్టు కాదు సాయి టీవీ. ప్రతి అన్న చెల్లెలు రాఖీ పండుగ రోజు రాఖీ బంధనం చేసుకొని ఒకరికొకరు రక్షణ చెప్పుకుంటారు. నేను అలా నా సాయి టీవీకి నేనున్నానని, నా కోరిక తీర్చి నాకు ఆనందాన్ని కలిగించిన సాయి టీవీ నాకుందని రాఖీ పౌర్ణమి రోజు అని పెట్టుకున్నాం ముహూర్తం. అంతేకాదు, రాఖీ పౌర్ణమికి బాబాకి చాలా మంచి అనుబంధం ఉంది. బాబా గారు ఇవి భగవంతుని పాదుకలు, గురుస్థానంలో ప్రతిష్ఠించుకోండి అని అనుమతించారు. అప్పుడు భౌతిక దేహంతో ఉన్నప్పుడు ఇవి మరి సాయి టీవీ అంతటి భగవంతుని పాదాలకు అర్పితం చేస్తూ శ్రావణ పౌర్ణమి పర్వదినాన సాయి టీవీని ప్రారంభించాలని సంకల్పం చేసుకున్నాను. సాయినాథుని ఆశీస్సులతో సాయినాథుని సాయి టీవీ అలాగే శ్రావణ పౌర్ణమి రోజు భక్తుల గృహాల్లోకి చేరింది. ఆ రోజు నుంచి నా జీవితం ప్రతిరోజు ఒక క్షణంగానే గడిచిపోతుంది. అప్పుడే 2 సంవత్సరాలు పూర్తవుతుందా? ఎంతమంది సాయి బంధువుల్ని దగ్గర చేర్చిందో. ఈరోజు సాయి టీవీలో టెక్నికల్గా పనిచేసే వాళ్ళం ఎంతమంది ఉన్నామో, సాయి భక్తులుగా, సాయి టీవీ కుటుంబ సభ్యులుగా, సాయి టీవీకి భక్తులకి మధ్య వారధులుగా పనిచేసే సాయి సేవా కేంద్రాలు అంటాం కదా, అలాంటి సాయి బంధువులు అంతమందే ఉన్నారు. మేమంతా ఒక టీం. మాతో పాటుగా అందరి పేర్లు
రెగ్యులర్గా ప్రతి ఊర్లో ఉన్నారు మన వాళ్ళు. చాలామందికి మీ దగ్గరలో ఉన్న వాలంటీర్స్ ఎవరో తెలుసు. సో అందరి పేర్లు అందరి గురించి వివరించి చెప్పాలంటే చాలా ఒక్కొక్కళ్ళ గురించే ఒక్కో ఎపిసోడ్ అవుతుంది. నాతో పాటు సాయి టీవీ బాధ్యతలు పంచుకుంటున్న నా సాయి బంధువులకి, సాయి టీవీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మనందరం సాయినాథుని సేవలో తరిస్తున్నాం, బాబాగారి లెక్కలో ఉన్నాం కదా. అందుకే సాయి సంస్థలో పనిచేయగలుగుతున్నాం. అయితే కొందరు పేర్లు మాత్రం ఎవరు వీళ్ళు వాలంటీర్స్ కాదు, ప్రత్యేకంగా చెప్పాలి. చాలా పెయిన్ఫుల్. మన దగ్గర అన్ని వనరులు ఉన్నప్పుడు ఇంటికి ఒక నలుగురు అతిథులు వస్తేనే ఇంట్లో సరైన సామాన్ లేకపోతే ఆ ఇల్లాలు ఇది లేదు అది లేదు వాళ్ళకి భోజనం ఎలా పెట్టాలని ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాల్లో చూస్తాం. ఒక పూటకైతే పర్వాలేదు, ఒక రోజుకైతే పర్వాలేదు, ఒక 4-5 రోజులు ఉంటే ఎంత కష్టమైపోతుంది. మనం వేసుకున్న బడ్జెట్ తల్లకిందులైపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి తెలియదు, మర్యాదలు చేయాలి. మరి సాయినాథుడిని అందరి ఇళ్ళకి వెళ్ళమని చెప్పగానే సరిపోతుందా? ప్రతిరోజు ఆయనకు మర్యాదలు చేయొద్దు. బాబాగారి వ్యవస్థకి ఎంత ఖర్చు పెట్టాలి? ఛానల్ అంటే మామూలుగా అవుతుందా? ఎంత బాధ్యత ఉంటుందో. మరి నా దగ్గర ఏ వనరులు లేవు, సాయి అనే ఒక నామం తప్ప, సాయి మీద ప్రేమ తప్ప. ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా మరి వచ్చే నెల జీతాల పరిస్థితి ఏంటో తెలియదు, కట్టాల్సిన వాటికి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఈ క్షణానికి ప్రారంభించి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వస్తున్నా సరే, అలా ప్రారంభించిన ఫస్ట్ ఇయర్ తర్వాత రోజు చెప్పడానికి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తారు. ఫ్రీనే కదా, ఎంటర్టైన్మెంట్, సాయి టీవీ వస్తుంది చూస్తున్నాం, బాగుంది, ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది. మన ఆనందానికి కారణం అవడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనికి మనం ఏం చేయొచ్చు, ఇది మన బాధ్యత. వాకిట్లో ఒక మొక్క ఉంటేనే నీళ్లు పోస్తారు. మరి సాయి టీవీ బతకాలంటే దీనికి వనరులు అవసరం అనే ఆలోచన ఎందుకు బాబాగారు అలాంటి జ్ఞానం కలిగించారో తెలియదు. ఇలా ఎవరో భక్తుడు ఫోన్ చేశారు, చాలా బాగుందండి టీవీలో చూస్తున్నాను అని. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. బాగుందండి, చెప్పడానికి ఏమైంది మీకు, ఇక్కడ మోసే వాళ్ళకి తెలుస్తుంది, మీ ఫీడ్బ్యాక్లు మాకేం అవసరం లేదు, మా టెన్షన్లలో మేము ఉన్నాము, ఇలాంటి ఫీడ్బ్యాక్లు మాకు అవసరం లేదు, మాకు పిచ్చి పట్టి సాయి మీద మా సంతోషం కోసం మేము చేస్తున్నాం, మీ సంతోషాలు మాకు అక్కర్లేదు, మా బాధలు మీకు అక్కర్లేదు, మీ ఫీడ్బ్యాక్లు మాకు అక్కర్లేదు. చాలా కఠినంగా మాట్లాడేశాను. నిజంగా మనసులోంచే నా బాధ అంతా మాట్లాడితే, అయ్యో మేడం, కానీ నేను ఒక్కడిని చేస్తే అవుతుందా అన్నాడు. అలా ఎవరికి వాళ్ళు అనుకోండి, ఎవరికి వాళ్ళు అలాగే అనుకోండి. కొన్ని లక్షల మంది చూస్తున్నారు, అలాగే అనుకోండి. ఎవరికి వాళ్ళు నేను చేస్తే నా మట్టికి నేను చేస్తే అనుకోకూడదా? నేను ఆ రోజు అలా అనుకొని వదిలేసానా? ఈరోజు మీ ఫీడ్బ్యాక్ మరి మీరు ఒక్కళ్ళు చెప్తే నాకు తెలుస్తుందా? నాకు ఫీడ్బ్యాక్లు అవసరం లేదు, నేను ఒక్కదాన్ని చేయట్లేదా అని అలా పోట్లాడేశాను. పోట్లాడిన తర్వాత, మేడం మీరు ఒక్కళ్ళు కదా, నేను రెండో వాడిని, ఇంకా తర్వాత బాబా నిర్ణయం ప్రకారం ఇంకా అందరూ ఇలా కలిసి వచ్చి పెద్ద కుటుంబం కావాలని కోరుకుంటున్నాను అన్నాడు. అన్న తర్వాత, నాకు శాలరీ వస్తుంది మేడం ఇంకొక 20 రోజుల్లో, నేను నాకు తోచింది వేస్తాను, మీ బాధ చూసి బాబా మీద మీకున్న కమిట్మెంట్ చూసి నేను మాటిస్తున్నాను, ఎప్పటికీ నేను సాయి టీవీ కుటుంబంలో రెండో వాడిని, మీరే మొదటి వాళ్ళు, మీతో పాటు నేను ఉన్నాను అని చెప్తారు. చాలామంది వాగ్దానాలు చేసేస్తారు. నేను మర్చిపోయాను. అకౌంట్లో 10,000 మెసేజ్ వచ్చింది. ఎవరేసారో తెలియదు. అతనే ఫోన్ చేశారు, మేడం ఏదో నాకు తోచింది, కొద్దిగా అమౌంట్ వేసాను, చిన్న అమౌంట్ అని. చిన్న అమౌంట్ ఏంటండి, 10,000 వచ్చింది. అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎవరన్నా ఒక 500 ఇస్తే కూడా వాళ్ళు బాబాతో సమానం. 10,000 వేసి చిన్న అమౌంట్ అంటారు ఏంటండి అన్నాను. సంవత్సరం మొత్తానికి వేసారా అని అడిగాను. లేదు మేడం, నెల వేస్తాను. ఏమండి మీకు పిచ్చా వెర్రా, మీరు ఏమన్నా రిటైర్ అవ్వబోతున్నారా? మీ గొంతు చూస్తే మా ఏజ్ గ్రూపే ఉంటుంది. 10,000 వేస్తారండి ఎవరన్నా? మీ పిల్లల మీద ఆర్డీలు కట్టుకోవచ్చు, ఏదైనా చిట్టీలు వేసుకోవచ్చు. లేదు మేడం, నేను బాబా దగ్గర దాచిపెట్టుకుంటాను, నా జీవితం బాబా ఇచ్చింది, నేను మీరు చేసే పని నేను చేయలేను,
నేను మీరు పడే శ్రమలో ఒక్క క్షణం కూడా నేను వచ్చి మీకు ఏమీ చేయలేను, ఎందుకంటే అది నా ఫీల్డ్ ప్రొఫెషన్ కాదు. చాలా చిన్న మొత్తం మేడం, ఒక్కళ్ళ జీతం వెళ్ళినా చాలు, ఒక్కరోజు సాయి టీవీ ఈ దక్షిణతో నడిచినా చాలు, అదే నేను చేసే సాయి సేవ అనుకుంటాను అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నెల 10,000 రూపాయలు వేస్తున్నారు. రాకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సాయి టీవీ ప్రారంభించిన బహుశా 5 నెలలకు అనుకుంటా ఒకరోజు ఫోన్ వచ్చింది. నాకు చెప్తుంటే ఇప్పటికీ అంతే సంతోషంగా ఉంటుంది. ఇంత మంచి వాళ్ళం మనం ఎక్కడ పట్టుకురాలేమండి, తయారు చేయలేం, కేవలం బాబా గారు మాత్రమే తయారు చేస్తారు. చాలా అభిమానపడుతూ ఫోన్ చేశారు ఒక ఆవిడ. ఏమండి ఒక్కసారి నేను మీ అకౌంట్ నెంబర్ చెప్తాను, మీరు టీవీలో వేస్తున్నారు కదా, ఇది కరెక్టే కాదా చూడండి అని చెప్పాను. ఆవిడ చెప్పారు, నేను విన్నాను, కన్ఫర్మ్ చేశాను, కరెక్టే అండి అని. చాలా చిన్న మొత్తం అండి. 4 నెలల నుంచి నేను సాయి టీవీ చూస్తున్నాను. మీరు లాంచింగ్ రోజే చెప్పారు, ఇంటికి 2 అంటే 2 రూపాయలు ఇవ్వండి, ఎంతో కష్టపడి సాయి రథాన్ని మేము తీసుకొచ్చాం, కానీ దీంట్లోకి ఇంధనం మా దగ్గర లేదు, ధనము ఇంధనము 2 లేవు, మేము టెక్నికల్గా చేయగలము, చూసేవాళ్ళు బాబాని ప్రేమించే వాళ్ళు ముందుకు రండి అని నేను 4 నెలల నుంచి ఏమీ చేయకుండా చాలా ఉచితంగా బాబాని చూసి ఆనందిస్తూ ఉన్నాను. సిగ్గుపడుతున్నానండి, ఏమీ చేయలేను, ఎన్ని రోజులు ఏమీ చేయలేదని, ఏదైనా చేయాలనుకుంటున్నాను, చాలా చిన్న మొత్తం అని చెప్పారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక మెసేజ్ వచ్చింది, 5,116. లలిత గారు మళ్ళీ ఆవిడే ఫోన్ చేశారు, ఏమండి ఇలా వేసాను, అమౌంట్ వచ్చిందా అని. రాకేష్ గారి కంటే ముందే జరిగింది ఈ సంఘటన. చాలా సంతోషం అనిపించింది. 5,000 కదా, అప్పుడు కూడా అంతే, ఎవరైనా గట్టిగా మేము నెల నెల ఒక 200 ఇస్తాము అని ఒక 10 మంది కమిట్మెంట్ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నాం. ఒక్కళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, పాపం వాళ్ళు నెల నెల 101 వేస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో 5,116 అది ఒక మహిళ అంతా ఆత్మాభిమానంతో, మా మీద ప్రేమతో, సిగ్గుపడుతూ ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ చేసిన సహాయం, అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఏ కార్యక్రమం ఉన్నా వాహిని గారు బాబా గారికి ఒక 5,116 అండి, కార్యక్రమంలో ఈ దక్షిణ అండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లలిత గారు బాబా ఇచ్చిన తోబుట్టు మీరు. ఈవిడ సాయి టీవీ కుటుంబ సభ్యురాలుగానే కాక సాయి సేవా కేంద్రంలో వాలంటీర్గా కూడా ఉన్నారు. ఇలా ఆ తర్వాత సనత్ నగర్ నుండి యశోదమ్మ గారు, మారేడుపల్లి నుంచి భార్గవి అమ్మ, తార్నాక నుంచి లక్ష్మీ ఆంటీ, ప్రతి కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొంటూ వస్తున్న మరి కొద్దిమంది సాయి బంధువులు, ఇక మిగతా వాళ్ళంతా ఇచ్చేవి చిన్న చిన్న అమౌంట్లే, చాలా చిన్న దక్షిణలే కావచ్చు, కానీ అతి కొద్దిమంది అన్నమాట సాయి టీవీ నిర్వహణలో పాలు పంచుకుంటూ, సాయి టీవీ మనది, మీతో పాటు మేము ఉన్నాము అని ధైర్యం చెప్పేవాళ్ళు. సో 3వ సంవత్సరంలో ఈ సాయి టీవీ సాయినాథుని మరో రూపం మనందరి గృహాల్లో ఎలా అయితే సచ్చరిత్ర రూపంలో సాయినాథుడు అక్షరబద్ధమై ఉన్నారో, దృశ్య రూపంలో సాయి టీవీ ద్వారా మన గృహాల్లో కొలువుదీరి ఉన్నారు అని అర్థం చేసుకొని మనం ఇచ్చే ప్రతి దక్షిణ ఒక మంచి కార్యక్రమానికి సాయి సేవలో వినియోగించబడుతుంది అనే స్పృహ, జ్ఞానం అందరికీ కలిగి ముందుకు వస్తారని, రావాలని, అలాంటి ఆశీస్సులు, మంచి మనసు బాబా అందరికీ కలిగించాలని కోరుకుంటున్నాను. సాయి టీవీ ద్వారా ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయాలనే ఆశ, ఆరాటం, ఆలోచన అన్నీ ఉన్నాయి. ఎంత పిండో అంతే రొట్టె. ఎందరు భక్తులు కలిసి వస్తారో, ఎంత ప్రోత్సాహం ఇస్తారో అంత మంచి కార్యక్రమాలు మేము చేయగలుగుతాం. సాయి టీవీ